స్వాగతం. మీకు గుర్తుంది కదండి, నా ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి విషయం భద్రాచల రాముల వారి గురించి. రాముల వారి మహిమలు ఎన్నో ఉన్నాయండి. అందులో ఒకటి, పూర్వకాలం నెల్లూరు జిల్లాలో రంగారాయుడు అనే ఒక ఆయన ఉండేవాడు. ఎంతో ధార్మికంగా నివసిస్తూ ఆయన కోరిక అన్నమాట, భద్రాచలం వచ్చి స్వామివారి దగ్గర తన చివరి శ్వాస వరకు ఆయన సేవ చేసుకుంటూ అక్కడే ఉండాలి అని చాలా విపరీతమైన భక్తి శ్రద్ధను ఆయనకి రాముల వారి మీద. నిత్యం తారక రామ మంత్రం జపిస్తూ ఉండేవాడు. భద్రాచలం వచ్చేసి అక్కడే గుడిలోనే రాముల వారి యొక్క సేవలు చేసుకుంటూ తర్వాత అక్కడే ఉంటూ నివాసం ఏర్పరచుకుని రాముల వారి మంత్రాన్ని జపిస్తూ ఎప్పుడూ ఉండేవాడు. ఆయనకైతే ఒక రోజు ఏం కోరిక కలిగిందంటే, రాముల వారికి ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం కళ్యాణం జరుగుతుంది కదా ఆరు బయట. అప్పుడు ఆ కిరీటంలో వైరముడి చేయించాలి అని కోరిక కలిగింది. అంటే కిరీటం అంతా ఉంటుంది, మధ్యలో వైరముడి అని రకరకాల బంగారంతో, మణులతోటి, మాణిక్యాలతోటి, కెంపులు, పచ్చలు అవన్నీ వేసి చాలా అందంగా తయారు చేస్తారు. ఆహా, అసలే జగన్మోహనాకారుడు నా స్వామి రాముల వారు, ఆయనకి కిరీటం చేయించి వైరముడి పెడితే నా స్వామి ఇంకా ఎంత వెలిగిపోతాడో, ఆ వైభవాన్ని చూడాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలి అని వైరముడి చేయించడానికి ఆయన ప్రయత్నం మొదలు పెడతాడు. కానీ ఆ సమయానికి పాపం ఆయన దగ్గర ధనం లేదు. రాముల వారిని తలుచుకుంటూ నిత్యం బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ అలా రామనామం జపిస్తూ ఉంటాడు. ఎలా చేయించాలి ఏంటి సంకల్పం అయితే ఉంది, కానీ ఏం చేయాలి స్వామి, నువ్వే సాయం చేయాలని రాముల వారిని ప్రార్థిస్తూ ఉంటాడు. ఇలా జరిగేటప్పటికి ఒక రోజున రాముల వారు కల్లో సాక్షాత్కరిస్తారు. ఈయన భక్తికి మెచ్చి, నిర్మలమైన భక్తికి మెచ్చుకుంటారు అనమాట. అప్పుడు చెప్తారు, నాన్న రంగరాయ, నువ్వేం బాధపడకు, నువ్వు ఉండే ఇంట్లో, అంటే నీ పూర్వీకులు కట్టించిన ఇంట్లో 3వ గదిని తవ్వించు, నీకు అవసరమైన ద్రవ్యం లభిస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆయన ఎంతో సంతోషించి మళ్ళీ నెల్లూరుకు వచ్చి ఆయన ఉండే ఊర్లో, ఆయన నివాసం ఉండే ఆ ఇంటిని తవ్విస్తాడు. 3వ గదిలో స్వామివారు చెప్పినట్టు కింద నేలలో లంకె బిందెలు ఉంటాయన్నమాట. అందులో గోల్డ్ అంత బంగారం అవన్నీ ఉంటాయి. ఆయన ఎంతో సంతోషించి వాటిలన్నిటిని భద్రాచలం తీసుకొచ్చి రకరకాల స్వర్ణకారులందరినీ, బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళందరినీ పిలిపించి చాలా రోజులు కష్టపడి, ఈ రోజుల్లో లాగా అంత సౌకర్యాలు లేవు కదండి, అందరూ కష్టపడి స్వామివారికి అత్యంత సుందరమైన అందమైన వైరముడి తయారు చేశారు. ఎంతో గొప్పగా కుదిరింది వైరముడి. ఆహా, సీతారాముల వారి కళ్యాణం వచ్చేస్తోంది, కొద్ది రోజుల్లో శ్రీరామనవమి వస్తోంది, దీన్ని అలంకరించి నా జన్మ చరితార్థం చేసుకుంటాను అని అనుకుంటాడు. కానీ ఏమైంది, చిన్న చిక్కొచ్చి పడింది. ఆ వైరముడిలో పెట్టేటటువంటి ఒక పచ్చ కుదరట్లేదు. దానికి అందమైన ఒక పచ్చ రాయి పెట్టాలి. అది ఎంతమంది పెట్టినా ఏం చేసినా ఏమైనా కుదరట్లేదు. మళ్ళీ బెంగపడిపోయాడు ఆయన. అయ్యో స్వామి, అంతా అయిపోయింది అనుకున్నాను, ఆఖరికి వచ్చినప్పటికి ఇలా జరిగిందేంటి, నువ్వే దిక్కు, నువ్వే దారి చూపించాలని ఆయన మీద భారం వేసి, రోజుల దగ్గరకు వచ్చేసిన శ్రీరామనవమి కళ్యాణం ఏం చేయాలని అనుకుంటూ విచారపడుతూ ఉంటాడు. ఈ లోపల ఒక రోజున ఒక స్త్రీ వస్తుందన్నమాట ఆయన దగ్గరికి. ఆ స్త్రీ తను వేశ్యావృత్తి చేసుకునే స్త్రీ అయినా కూడా ఎంతో ధర్మంతో రాముల వారి మీద భక్తితో ఉంటుంది. రాముల వారు కల్లో కనిపించి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఉంగరంలో ఉండేటటువంటి పచ్చ, నీ ఉంగరంలో ఉండే పచ్చని భద్రాచలంలో రంగారాయుడన్న భక్తుడు వైరముడు చేయిస్తున్నాడు, ఆ వైరముడిలో ఈ పచ్చ సరిపోతుంది, నువ్వు వెళ్ళి నా ఆజ్ఞగా ఆయనకు అందజేయి అని చెప్తాడు. చూసారా అండి, భక్తికి మెచ్చుకున్నాడు అక్కడ. ఆమె ఎటువంటిది, ఎలా చేసింది, ఏది అని చూడలేదు ఆయన. నిర్మలమైన భక్తికి భగవంతుడు ఎప్పుడూ కట్టుబడి ఉంటాడండి. ఆవిడ వచ్చి తన ఉంగరంలో ఉండే పచ్చని తీసి రంగారాయుడికి ఇచ్చింది. స్వర్ణకారులందరూ కూడా ఆ ఉంగరంలో ఉన్నటువంటి ఆ పచ్చని కిరీటంలో పెట్టారు. అది కరెక్ట్గా సరిపోయిందండి, సరిగ్గా కూర్చుంది. ఎంతో సంతోషించింది. అప్పటి నుంచి ఆ స్త్రీ తన సంపదలన్నీ కూడా రాముల వారి సేవకి, కైంకర్యాలకి వినియోగిస్తూ తన శేష జీవితాన్ని ధర్మ మార్గంలో, మంచి మార్గంలో 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ అప్పటి నుంచి కూడా రామభక్తితోటి తన జీవితాన్ని అక్కడే గడిపిందనమాట. ఈ విధంగా రంగారాయులు గారు చేసినటువంటి వైరముడి కిరీటంలో ఇప్పటికీ కూడా ఉంది స్వామివారికి. ఆ పచ్చ కూడా ఉంది. స్వామివారికి నిత్యము కళ్యాణం జరుగుతూ ఉంటుందన్నమాట. భద్రాచల రామచంద్రమూర్తి అంత కరుణాంతరంగుడు,
నిర్మలమైన భక్తితోటి ఆయన్ని కొలిచిన వారికి కొంగు బంగారం. సో మనందరూ కూడా రాముల వారిని కొలుద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఉంటానండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం.